సొంతింటి కల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు. సిపిఐ పార్టీ నాయకులు. నంద్యాల నూనెపల్లె ఫ్లై ఓవర్ పై ప్రమాదం. నందమూరి నగర్ 37వ వార్డు నందు ముమ్మరంగా ప్రారంభం అయిన డ్రైనేజీ పనులు. నంద్యాల జిల్లా స్థానిక జంబుల పరమేశ్వరి తిరునాల సందర్భంగా గ్రామోత్సవం. మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు. నంద్యాల ఘనంగా ప్రారంభమైన జమ్ములమ్మ తిరునాల ఆనంద సంబరాలలో భక్త జనాలు. బరితెగించిన చైన్ స్నాచర్లు. విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలా మంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు. గత 5 ఏళ్లు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తానని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలా మంది నిరుపేదలు అద్దె ఇళ్లలో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలా మంది నిరుపేదలు చాలా మంది ఇల్లు లేక స్థలాలు లేక అద్దె ఇళ్లలో ఉంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకుని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఇక్కడ ఊర్లకి దూరంగానో అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తా ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తా ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాల్లో తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతాం. ఇంటి స్థలాల అర్జీలు గతంలో ఎవరికి ఇవ్వలేదు, ఇంటి పట్టాలు ఎవరికి ఇవ్వలేదు మా దృష్టికి తీసుకుని వచ్చినారు. వాళ్ళు చెప్పింది కూడా నిజమే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఇక్కడ గతంలో ఒక పథకం ఉన్నప్పటికీ కూడా కోర్టు కేసు ఉండడం వల్ల రిమైనింగ్ వేరే కారణాల వల్ల ఎవరికి కూడా ఈ బనగానపల్లి టౌన్ లో ఇంటి పట్టాలు అయితే ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు వేయాలని చెప్పి సంకల్పం ముట్టున్నారు. దాంట్లో భాగంగా ఏదైనా మున్సిపాలిటీ ఏరియాలో అయితే 2 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తారు. దీనికి సంబంధించి అర్హతలన్నీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టి ఉన్నారు. మన ఈ బనగానపల్లి మొత్తంలో కూడా ఒక 100 ఎకరాలు దగ్గర మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దగ్గర మాకు ఈ బనగానపల్లి టౌన్కి మాత్రమే ఒక 3000 నుంచి 4000 అర్జీలు రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ల నుంచి కూడా గతంలో ఎవరు ఇవ్వలేదు కాబట్టి దానికి సంబంధించిన ఇండ్ల స్థలాలు మొత్తం వెరిఫై చేసేసి లేఅవుట్ కూడా ప్రిపేర్ చేసేసి ఈ అర్హులు గల ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ నిర్దేశించిన ఆ నియమాల ప్రకారం
ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. ఆ గతంలో ఉండే కారణాల వల్ల లేఅవుట్ వేసినప్పటికీ ఎవరికి ఇవ్వాల నేను కూడా చెప్తున్నాను కదా. ఇచ్చినారు సార్, ఇచ్చినా గానీ ఉన్న వాళ్ళే తీసుకున్నారు, లేని వాళ్ళకి నంద్యాల నూనెపల్లె ఫ్లై ఓవర్పై ప్రమాదం. వ్యక్తికి తీవ్ర గాయాలు. నంద్యాలలోని ఫ్లైఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుని ఆటోని ఢీకొన్న ఘటనలో బైకర్కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో బైక్ పూర్తిగా ధ్వంసం అయింది. గాయపడిన వ్యక్తిని వేరొక ఆటోలో హుటాహుటిన నంద్యాల సర్వజన హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందమూరి నగర్ 37 వార్డు నందు ముమ్మరంగా ప్రారంభం అయిన డ్రైనేజీ పనులు. 37 వార్డు ఇన్ఛార్జ్ మామిడి నాగరాజు, మామిడి ఉషారాణి ఆదేశాల మేరకు 38 వార్డు ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు ఆధ్వర్యంలో డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ ఆదేశాలతో 37 వార్డు నందమూరి నగర్ నందు అభివృద్ధి పనులు. డ్రైనేజీ పనిని 38 వార్డు ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గరాముడు దగ్గర ఉండి పరిశీలించాడు. నంద్యాల జిల్లా స్థానిక 37 వార్డు నందమూరి నగర్ నందు రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు ఇటీవల డ్రైనేజీ పనిని భూమి పూజ చేశారు. భూమి పూజ చేసిన 15 రోజుల్లోనే వేగంగా డ్రైనేజీ పనిని ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అధికారం వచ్చిన కొద్ది రోజుల లోపే వార్డు నందు దాదాపు అర్ధరాత్రి 2:10 కోట్ల రూపాయలతో రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో వార్డు ఎంతో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది అని వార్డు ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమాకాంతయ్య, ఖలీల్, నారాయణ, జాఫర్, రమణ తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా స్థానిక జంబుల పరమేశ్వరి తిరునాళ్ల సందర్భంగా గ్రామోత్సవం.
మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు కాలినడకన వస్తున్న నేపథ్యంలో అటవీ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీశైలంలోని కైలాస ద్వారం నుండి అటవీ మార్గంలోని తుమ్మల బయలు, పచ్చెరువు, నాగులూటిగూడెం, వెంకటాపురం వరకు ప్రయాణిస్తూ ఏ ప్రదేశాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె శ్రీనివాసరావు, డిఏఎఫ్ఓ అబ్దుల్ రఫూఫ్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. తుమ్మలబైల్ నుండి పచ్చెరువుకు వెళ్లే అటవీ మార్గంలో పెద్ద పులి పాదముద్రను కలెక్టర్ పరిశీలించి సంబంధిత వివరాలను అటవీ సిబ్బంది నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ వెంకటాపురం నుండి కైలాస ద్వారం వరకు 46 కిలోమీటర్ల మార్గంలో భక్తులు కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుందని, ఈ మేరకు గుర్తించిన 12 ప్రదేశాల్లో భక్తుల సౌకర్యార్థం త్రాగునీరు, షెడ్, భోజన వసతి, వైద్య సదుపాయం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రధానంగా భక్తులు కాలినడకన ప్రయాణించే అటవీ మార్గమంతా కోర్కోర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ కిందకు వస్తున్న నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా మనందరిపై ఉందన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రధానంగా నీటి అవసరం ఉంటుందని 2 లీటర్లు, 5 లీటర్ల క్యాన్లలో నీటిని తీసుకెళ్లేందుకు అటవీ సిబ్బంది అనుమతిస్తున్నారు. తీసుకెళ్లిన పదార్థాలను ఎక్కడంటే అక్కడ పారేయకుండా ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలోనే వేసేలా భక్తులకు సూచనలు ఇస్తున్నామన్నారు. అటవీ మార్గంలో భక్తులు అస్వస్థతకు గురైతే వారిని ఏ విధంగా బయటకు తీసుకువచ్చి వైద్యం అందించేందుకు అవసరమైన అంబులెన్సులు, ఇతర వైద్య పరికరాలను సిద్దంగా ఉంచుకునేలా వైద్య సిబ్బందికి ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. నంద్యాల ఘనంగా ప్రారంభమైన జమ్ములమ్మ తిరునాల ఆనంద సంబరాలలో భక్త జనాలు. కోరుతున్నాము. ఆలయంలో దర్శనానికి వెళ్లే భక్తులు క్యూ పద్ధతి పాటించవలసిందిగా కోరుతున్నాము. క్యూ పద్ధతి పాటించి అమ్మవారి దర్శనానికి వెళ్లవలసిందిగా కోరుతున్నాము. టేబుల్ దగ్గరికి వచ్చి కానుకలు సమర్పించి ఆలయ అభివృద్ధికి మీ తోటి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. చింతకుంట్ల శివ బృందం కౌంటర్ల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. అన్నకరణ కౌంటర్ల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీ నరసింహులు గారి ఆధ్వర్యంలో బాలభవన్ బృందం వారు కళ్యాణ మండపంలో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగినది. ఆ చిన్నారుల నృత్య ప్రదర్శన తిలకించి వారికి మీ ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాము. దర్శనమైపోయిన భక్తులు నృత్య ప్రదర్శన తిలకించి వారికి ఆ చిన్నారులకు భక్తులు క్యూ పద్ధతి పాటించి పోలీస్ శాఖ వారికి సేవ చేయడానికి వచ్చిన వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అమ్మవారి దర్శనానికి క్యూ పద్ధతి పాటించండి దయచేసి. భక్తులు వరుస క్రమంలో వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూ పద్ధతిలో వెళ్లవలసిందిగా కోరుతున్నాము. ఆలయ అభివృద్ధికి సహకరించాలనుకున్న దాతలు టేబుల్ దగ్గరికి వచ్చి కానుకలు సమర్పించి తగు రసీదు పొంది ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.
ప్రభుత్వ బాలభవన్ విద్యార్థులచే అమ్మవారి జాతర సందర్భంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి కూచిపూడి భరతనాట్య సాంప్రదాయంలో నృత్య కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. మాకు అవకాశాన్ని కల్పించినటువంటి దేవస్థాన పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలుసుకుంటున్నాం. తర్వాత చలో నంద్యాల భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ముస్లిం జేఏసీ చిత్తూరు. ఈరోజు చిత్తూరులో ఎస్టీపీఐ పార్టీ వాళ్ళు పెట్టిన సమావేశానికి ముస్లిం ఐక్య వేదిక తరపు నుంచి అనేక మంది వచ్చినాము. వాళ్ళు ఏదైతే నంద్యాలలో ఒక మీటింగ్ పెట్టాలనేసి 20వ తేదీ నిశ్చయించి ఉన్నారు. ఆ మీటింగ్ కు ముస్లిం ఐక్య వేదిక తరపున కొన్ని వేల మంది ప్రతి నియోజకవర్గం నుంచి పోయి చేరి ఆ సభను విజయవంతం చేయాలనేసి ముస్లిం ఐక్య వేదిక అందరూ ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే మనకు పార్టీలతో పని లేదు, ఫిర్ఖాలతో పని లేదు. చిత్తూరులో ఉండే ప్రతి మసీద్ నుంచి ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు చెప్పుకొనేసి ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా మనమందరూ నంద్యాలకు బయలుదేరాలి. నంద్యాలలో విజయవంతం చేసి తీరాలి. ఏదైతే ఒక అమెండ్మెంట్ బిల్లు కేంద్ర ప్రభుత్వం తెచ్చి ఉండదో దాన్ని వెనక్కి పంపించే వరకు నిద్రపోయే ప్రసక్తే లేదు. ఇందుమూలంగా మనం అందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలనేసి సనయంగా అందరికీ తెలియజేస్తున్నాను. చలో నంద్యాల. ఎస్డిపి పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేబీ మహమ్మద్ చాంద్ బాషా. ఈరోజు చిత్తూరు పట్టణంలో మేము చలో నంద్యాల్ 20వ తేదీ బహిరంగ సభ అనే కార్యక్రమంలో గెట్ టుగెదర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మనకు తెలిసిన విషయమే. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు
ముందరికి వచ్చింది. 14 సూత్రాలతో ఈరోజు జేపీసీ కమిటీ రేపు లేకపోతే మన్నాడు దీన్ని ప్రవేశపెట్టడానికి పూనుకుంది. దీనికి విరుద్ధంగా దీనిని మేము ఖండిస్తూ 20వ తేదీ చలో నంద్యాలని చెప్పి ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని వెంటనే రద్దు చేయాలని చెప్పి మనము మన ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకుంటున్నాం. ఎస్డిపిఐ పార్టీ నుంచి మనం తెలియజేయడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తము మైనార్టీ సోదరులు, మైనార్టీ మేధావులు, మైనార్టీ ప్రజలు, మేధావులు మరియు స్టూడెంట్స్ అందరూ కలిసి కట్టుగా ఈరోజు ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. రానున్న రోజుల్లో మన ఈ టీడీపీ గవర్నమెంట్ దీన్ని వ్యతిరేకించకపోతే ముస్లిం ఓటర్లందరూ, ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరూ తమ వైపు చూడరని చెప్పి మనము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు చిత్తూరు పట్టణంలో మేధావులు, వక్తలు, ఉలమాలు, జమాతలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు అన్ని జమాత్ వాళ్ళు ఇక్కడ కలిసి కట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. రానున్న 20వ తేదీని వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకించడానికి చిత్తూరు నుంచి వేలాది మందిగా, వందల కొద్ది బస్సులుగా తరలి నంద్యాల యొక్క ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి వాళ్ళ స్వతంత్రంగా ఈ రోజు తెలియజేయడం జరిగింది. ఈ రోజు చిత్తూరు పట్టణంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ పట్టణం మొత్తము కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. ఇదే విధంగా దేశం మొత్తం బీజేపీ ప్రభుత్వం మైనార్టీల పైన చూపిస్తున్న గుడ్డి ప్రేమ, విముఖత, దీన్ని చాలా తీవ్రంగా ఖండించవలసిన పరిస్థితి ఇప్పుడు మనకందరికీ తెలిసినవే. నరేంద్ర మోడీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అని చెప్పారు, అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్తారు. మనం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం, బీజేపీ ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇదేనా? రాజ్యాంగాన్ని మీరు కలిసి కట్టుగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు. రానున్న రోజుల్లో భారతదేశ ప్రజలందరూ కలిసి ముస్లింలు, హిందువులు, దళితులు, క్రిస్టియన్లు అందరి కలిసి కట్టుగా ఏకమై మరొక స్వతంత్ర పోరాటం మాదిరిగా కలిసి కట్టుగా ఏకమై మిమ్మల్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి ఈ సభాముఖంగా ఎస్డిపిఐ పార్టీ తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము. చిత్తూరు ప్రజలకందరికీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ మా మనస్ఫూర్తిగా ఈ యొక్క బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా ఎస్డిపిఐ పార్టీ తరఫున మరియు చిత్తూరు వక్తల తరఫున మేమందరూ కోరుకుంటున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ. సొంతింటి కల కోసం లబ్ధిదారుల ఎదురుచూపులు సిపిఐ పార్టీ నాయకులు. నంద్యాల నూనెపల్లె ఫ్లై ఓవర్ పై ప్రమాదం. నందమూరి నగర్ 37వ వార్డు నందు ముమ్మరంగా ప్రారంభం అయిన డ్రైనేజీ పనులు. నంద్యాల జిల్లా స్థానిక జంబుల పరమేశ్వరి తిరునాల సందర్భంగా గ్రామోత్సవం. మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రానికి లక్షలాది భక్తులు నంద్యాల ఘనంగా ప్రారంభమైన జమ్ములమ్మ తిరునాల ఆనంద సంబరాలలో భక్త జనాలు. బరితెగించిన చైన్ స్నాచర్లు. బరితెగించిన చైన్ స్నాచర్లు. నంద్యాలలోని స్థానిక కోట వీధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద మహిళా మెడలో నుండి 5 తులాల చైన్ దొంగిలించిన 2 గుర్తు తెలియని దుండగులు.
5 తులాలు ఏం అవసరం లేదు. ఇక్కడ గుండ్లు ఉన్నాయి, అంటే ఇట్లా గుండ్లు బాల్స్. ఆ పుస్తలో గొలుసుకు మాత్రం తాడు కాదు నాది, మామూలు గోల్డ్దే చూపించాను. నాకు మామూలు అయితే అంటే నా తెలిసినంత వరకు నా చేతి కట్టు కాకూడదు. మళ్ళీ అది వాళ్ళ చేతులు ఏం పెట్టుకొని వచ్చినారో ఏమో నిమిషాలు క్షణమేగా ఏదో ఒకటి ఉంటారు. ఇప్పుడు అదే బంధువులు మా అత్త మేనత్తాను సార్, మేనత్త కొడుకున్నాడు కానీ ఇది కూర్చుంటుంది. నేను లేకుండా వచ్చిపోతాను. నేను ఇప్పుడు కాదు, నేను ఇన్ని సంవత్సరాలు ఈ రోజు కొత్తగా నేను ప్రతి వారం వచ్చా. ఈ రోజు ఏమన్నా కొత్తగా వచ్చింటే వాళ్ళు అనుకోవచ్చు. అంతకుముందు కూడా వచ్చండి, 10 ఏళ్ళు వస్తాను.